పర్యావరణ దినోత్సవం వేళ కూటమి నేతలు మంత్రులు అవగాహన కార్యక్రమాలతో ప్రజలను చైతన్యపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరంలో కాలుష్య స్థాయిలను రియల్ టైంలో కొలిచేలా ₹1 కోటితో ఏర్పాటు చేసిన గాలి నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థ డిజిటల్ బోర్డును కేంద్ర మంత్రి ప్రారంభించారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి గార మండలం శాస్త్రులపేట మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాల వరకు సైకిల్ తొక్కి అందరినీ ఉత్తేజపరిచారు. పాఠశాల ఆవరణలో మొక్క నాటారు. హోంమంత్రి అనిత విజయవాడలోని తన నివాసం నుంచి ఆటోనగర్లోని కార్యాలయానికి సైకిల్పై వెళ్లారు. పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మంత్రి ఎన్ఎండి ఫరూక్ నంద్యాల చెరువు సమీపంలోని వాటర్ పంప్ హౌస్ ఆవరణలో మొక్కలు నాటారు. నంద్యాల పురపాలక సంఘం ఆధ్వర్యంలో 6,000 మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మునగచర్లలో సైకిల్ తొక్కారు. కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే రాము సైకిల్ ర్యాలీ చేపట్టి పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కల్పించారు. సైకిల్ తొక్కుతూ రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీకాకుళం మున్సిపాలిటీలో ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సంబంధించి ₹1 కోటితో ఒక మంచి సిస్టమ్ను కూడా ఈరోజు ఎస్టాబ్లిష్ చేశాం. రియల్ టైంలో మన ప్రకృతిలో ఉన్న కాలుష్యం ఏ రకంగా ఉంది, డస్ట్ పార్టికల్స్ ఏ రకంగా ఉన్నాయి, టెంపరేచర్ ఎలా ఉంది, వీటివన్నీ కూడా మనకి లైవ్ ఇలా కమిషనరేట్ ముందే కనబడే విధంగా ఈరోజు మంచి బోర్డు కూడా ఎస్టాబ్లిష్ చేశాం. దీన్ని కూడా ప్రజలు ఒక మానిటరింగ్ సిస్టమ్ని వాడుకొని వాళ్ళు కూడా ప్రకృతికి సహకరించే విధంగా చర్యలు చేపట్టాలని తెలియజేసుకుంటున్నాం. ప్లాస్టిక్ వాడడం కూడా మనం తగ్గించాలి. ప్రజల్లో ఒక అవగాహన రావాలి, ప్రజలు కూడా ముందుకు రావాలి. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం అన్నది వాళ్ళ తాలూకా పర్యావరణాన్ని రక్షించుకునే దానికే కాకుండా వాళ్ళ ఆరోగ్యానికి కూడా సైకిల్ అనేది చాలా ఉపయోగకరం. అదే సైకిల్ గుర్తు మీద గెలిచి అదే సైకిల్ మీద ఈరోజు విజయవాడ నడివీధుల్లో తిరగడం అనేది నిజంగా ఒక గర్వంగా మేము భావిస్తున్నాం. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా నడక, సైక్లింగ్ అనేది చాలా ఉత్తమం.